Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, ఇప్పుడు మీరు తెలుగు వర్ణమాల written and edited by DH Ramu, cell number 9390495239. విద్యార్థులారా, ఇప్పుడు మనం గుణింతాలు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుణింతాలు చూడండి ఎలా ఉంటాయో ఒకసారి ఇక్కడ అర్థం చేసుకుంటారండి. ఇది ఆ కదా, ఆ అన్నప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తలకట్టు ఉంటుంది. అక్షరంలో తలకట్టు ఉంటే అప్పుడు శబ్దము ఆ అనేటువంటి శబ్దం వస్తుందని గ్రహించాలి. ముందుగా ఇలాంటి గుణింతాలు మనము నేర్చుకోవాలంటే ఈ గుణింతాలను జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ ముందుగా ఈ పేపర్లో ఉండేది నీట్గా మీరు నేర్చుకొని ఉండాలి. పేజ్ నంబర్ 27 చూడండి. పేజ్ నంబర్ 27 గుణింతాలు. ముందుగా ఇవి ఎలా ఉన్నాయో వీటిని ఇలాగే ప్రాక్టీస్ చేయాలి. ఇది తలకట్టు. తలకట్టు ఎలా రాయాలి? జస్ట్ ఇలా అని ఇలా అనాలి. తలకట్టు అంటారు. ఓకే, తలకట్టు అంటే ఆ అండి. ఆ అంటే తలకట్టు. ఆ అంటే దీర్ఘము. దీర్ఘము గమనించండి, దీర్ఘము. ఆ అంటే దీర్ఘము. ఈ అంటే గుడి. ఈ అంటే గుడి. ఓకే, ఈ అంటే గుడి. ఈ అంటే గుడి దీర్ఘము. గుడి దీర్ఘము. ఈ అంటే గుడి దీర్ఘము. ఊ అంటే కొమ్ము. కొమ్ము వస్తుంది ఇలాగా. ఊ అంటే కొమ్ము. ఊ కొమ్ము దీర్ఘము. ఊ కొమ్ము దీర్ఘము. అలాగే రు. రు అంటే చూడండి ఎలా ఉందో, ఇలా ఉంటది. రుత్వం. ఓకే, రు రు అంటారు దీన్ని. రు ఇలాగా. రూ అంటే దానికి మళ్ళీ దీర్ఘం వస్తుంది. రూ రూ ఆ విధంగా. ఓకే, రు 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 రు. అలాగే ఎత్వము. ఏ అంటే ఎత్వము. ఎత్వం చూడండి ఎలా ఉందో, ఇలా ఉంటది. ఎత్వము అంటారు దీన్ని. రాసేటప్పుడు కూడా ఎలా రాయాలనేది ఇక్కడ పక్కన ఉంది చూడండి. అన్నింటికి ఉన్నాయి. ఎత్వము. ఏత్వము దాని మీద మళ్ళీ ఇట్లా ఒకటి ఎక్స్ట్రా వస్తుంది అనమాట. దాని మీద ఇట్లా ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. అప్పుడు ఏత్వము. ఎత్వము ఏత్వము. ఎత్వము ఏత్వము. అది కూడా ఎలా రాయాలో చూపించారు చూడండి. ఇక్కడ రైట్ సైడ్ లో చూడండి. కుడి పక్క చూస్తే మీకు అన్ని అర్థమైతాయి. ఎత్వము అంటే ఇలా ఉంటది. ఏత్వము ఇలా ఉంటది. ఐత్వము ఇలా చూడండి. ఇక్కడ ఐత్వము ఇలా. ఐత్వము అంటారు దీన్ని. ఐత్వము. ఐత్వము ఇలా ఉంటది. ఐత్వము అంటారు. ఐ ఎత్వము ఏత్వము ఐత్వము. అలాగే ఒత్వము. ఓ ఓ ఇలా ఉంటది. ఒత్వము అంటారు దీన్ని. ఓకే, ఓ ఒత్వము. ఓత్వము. ఓ పెద్ద ఓత్వము. దాని మీద మళ్ళీ ఇలా అంటే ఓత్వము అవుతుంది. ఓ ఓ ఓత్వము అంటే ఇలా. ఓత్వము. అలాగే ఔత్వము. ఔత్వం చూడండి ఇలా అని ఇలా అంటే ఔత్వము. చూడండి ఇది ఔత్వం. ఔత్వం ఇలా ఉంటది అనమాట. రాసి ఎలా రాయాలనేది పక్కన చూపించాడు అంత క్లియర్ గా. ఓకేనా, దీన్ని ఇలాగే మీరు కూడా నోట్లో ప్రాక్టీస్ చేయాలి. అలాగే నోట్ బుక్ లో కూడా ప్రాక్టీస్ చేయాలి. అలాగే అమ్ అంటే పెద్ద సున్నా అంతే. ఏ అక్షరంకైనా ఒక పెద్ద సున్నా ఉంటే అమ్ము కమ్ము రమ్ము జమ్ము ఇలా అంటాం అనమాట. అదే రెండు సున్నాలు పెడితే కనుక అహా అనేటువంటి శబ్దము మనం గమనించవచ్చు. అహా అంటారు. ఓకే, సో ఈ విధంగా ముందుగా ఇవి ఎలా ఉన్నాయో అవి నేర్చుకోవాలి. గుణింతాలు రావాలంటే ఇవి వస్తే ఫస్ట్ మనం తర్వాత అక్షరాలు మార్చుకుంటూ వెళ్తాం. సరే, నీట్ గా ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే
పేజ్ నంబర్ 27 27వ పేజీ తీసుకోండి. ఒకసారి ఎలాగో మీరు ఈ అక్షరాలు ఆ ఇల్లు నేర్చుకొని ఉంటారు కాబట్టి 27వ పేజీకి వచ్చారు కాబట్టి ఆ ఇల్లు మీకు వచ్చినట్టే, అవునా? అచ్చులు మీకు వచ్చినట్టే. సో అచ్చులకు గాను ఇవి గుణింతాలు ఫస్ట్ ఇవి నేర్చుకోవాలా. ఆ అంటే ఎలా ఉంటది అంటే తలకట్టు పెట్టాలా. ఆ అంటే దీర్ఘము, ఈ అంటే గుడి, ఈ గుడి దీర్ఘము, ఉ కొమ్ము, ఊ కొమ్ము దీర్ఘము, రు రుత్వము, రు రూత్వము, ఏ ఎత్వము, ఏ ఏత్వము, ఐ ఐత్వము, ఓ ఒత్వము, ఓ ఓత్వము, ఔ ఔత్వము, అం సున్నా, అహా 2 సున్నాలు. ఈ విధంగా. సో ఇట్లా మీరు కూడా ఒక పేపర్ లో గాని స్లేట్ లో గాని నీట్ గా గుణింతాలు అని రాసుకొని తలకట్టు పెడితే ఆ, దీర్ఘం పెడితే ఆ, గుడి ఈ గుడి దీర్ఘము ఈ, కొమ్ము యు కొమ్ము దీర్ఘము ఊ, రుత్వము రు రూత్వము రు, ఎత్వము ఏ ఏత్వము ఏ, ఐత్వము ఐ, ఒత్వము ఓ ఓత్వము ఓ, ఔత్వము ఔ, అం అంటే సున్నా, అహా అంటే 2 సున్నాలు. ఇలా పైన పైన అట్లా పైన కింద. ఓకే. సో ఇవన్నీ కూడా చక్కగా ప్రాక్టీస్ చేస్తే గుణింతాలు ఫస్ట్ స్టెప్ అన్నమాట ఇది. ఓకే. ఇవి రావాలి ముందుగా, మీకు ఇవి రావాలి. ఒక స్లేటు లేదా ఒక నోట్బుక్, మంచి నోట్బుక్ తీసుకొని 1కి 10 సార్లు 100 సార్లు అవసరమైతే నీట్ గా రాసుకోండి. ఓకే. చదివేటప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎట్లా చేయాలా? ఆ అంటే తలకట్టు, ఆ అంటే దీర్ఘము, ఈ అంటే గుడి, ఈ అంటే గుడి దీర్ఘము, ఊ అంటే కొమ్ము, ఊ అంటే కొమ్ము దీర్ఘము, రు రుత్వము, రు రూత్వము, ఏ ఎత్వము, ఏ ఏత్వము, ఐ ఐత్వము, ఓ ఒత్వము, ఓ ఓత్వము, ఔ ఔత్వము, అం 1 సున్నా, అహా 2 సున్నాలు. ఇలా నేర్చుకుంటే చాలు. ఓకేనా? సో మై డియర్ ఫ్రెండ్స్, చూశారు కదా, మీరు కూడా చక్కగా ఇలాగే ప్రాక్టీస్ చేయండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఒకసారి ఆ అంటే తలకట్టు అని చెప్పండి. మరొకసారి తలకట్టు అంటే ఆ, ఆ అంటే తలకట్టు, తలకట్టు అంటే ఆ. దీర్ఘము అంటే ఆ, ఆ అంటే దీర్ఘము. ఈ అంటే గుడి, గుడి అంటే ఈ అంటే గుడి దీర్ఘము, గుడి దీర్ఘము అంటే ఈ. కొమ్ము అంటే ఊ, కొమ్ము దీర్ఘము అంటే ఊ, ఊ అంటే కొమ్ము, ఊ అంటే కొమ్ము దీర్ఘము, కొమ్ము అంటే ఊ, కొమ్ము దీర్ఘము అంటే ఊ. అలాగా. రు అంటే రువత్తు, రువత్వము. సో రుత్వము అంటారు. రూత్వము అంటే ఇలా ఉంటది. ఎత్వము ఏ, ఏత్వము ఐత్వము, ఏ ఏ ఐ ఎత్వము, ఏత్వము ఐత్వము, ఓ ఓ ఔ ఒత్వము, ఓత్వము ఔత్వం, అం అహా 1 సున్నా పెడితే అం, 2 సున్నాలు పెడితే అహా. అంతే. మరొకసారి నాతో పాటే పలకండి. గుణింతాలు. ఆ అంటే తలకట్టు, ఆ అంటే దీర్ఘము, ఈ అంటే గుడి, ఈ అంటే గుడి దీర్ఘము, ఊ అంటే కొమ్ము, ఊ కొమ్ము దీర్ఘము, రు రుత్వము, రు రూత్వము, ఏ ఎత్వము, ఏ ఏత్వము, ఐ ఐత్వము, ఓ ఒత్వము, ఓ ఓత్వము, ఔ ఔత్వము, అం 1 సున్నా, అహా 2 సున్నాలు. పైన 1 కింద 1. అర్థమైందా ఫ్రెండ్స్? నాతో పాటు మీరు కూడా సొంతంగా చెప్పడానికి ప్రయత్నించండి. ఓకే. ఒకసారి అట్లా చెప్పాం కదా, ఇప్పుడు రివర్స్ లో చెప్తాం ఒకసారి. ఓకే. మీరు కూడా తలకట్ అంటే ఆ, దీర్ఘము అంటే ఆ, గుడి అంటే ఈ, గుడి దీర్ఘము అంటే ఈ, కొమ్ము అంటే ఊ, కొమ్ము దీర్ఘము ఊ, రుత్వము అంటే రు, రూత్వము రు, ఎత్వము ఏ, ఏత్వము ఏ, ఐత్వము ఐ, ఒత్వము ఓ, ఓ అంటే ఓత్వము, ఔత్వము ఔ. 1 సున్నా పెడితే అం, 2 సున్నాలు పెడితే ఆహా. అర్థమైందా ఫ్రెండ్స్?
27వ పేజీలో ఉంది ఇదంతా కూడాను. సో మీ చేతిలో ఉండేటువంటి పుస్తకంని బాగా చూస్తూ చక్కగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? రైటా? ఇవన్నీ కూడా గుణింతాలు అంటారు. గుణింతాలు వస్తేనే తెలుగు అక్షరాలు మనకు పూర్తిగా నేర్చుకోగలుగుతాం. ఓకే, విష్ యు ఆల్ ద బెస్ట్. సో మై డియర్ స్టూడెంట్స్, చూశారు కదా, ఈ పుస్తకాలు మీకు కావాలనుకుంటే మా సంస్థ రైజ్ రామోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ మా సంస్థ తరపున పుస్తకాలు, వీడియోలు అన్నీ కూడా మీకు ఇప్పుడు లభిస్తూ ఉన్నాయి. హ్యాపీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఇంగ్లీషే కాదు, తెలుగు వర్ణమాల అంటూ మా పుస్తకం ఉంది. టోటల్ గా మొత్తం కూడా మీరు చక్కగా తెలుగుతో సహా అన్ని నేర్చుకోవచ్చు. మీకు ఏదైనా ఇంకా సలహాలు, సూచనలు లేదా మా ప్రోడక్ట్లు అంటే బుక్లు కావచ్చు, వీడియోలు కావచ్చు, అన్నీ కూడా ఒక లైన్ ప్రకారంగా కావాలనుకునేవారు మా నంబర్ కు, సెల్ నంబర్ కావచ్చు, వాట్సాప్ నంబర్ కావచ్చు, ఇదే నంబరే, డిహెచ్ రాము, సెల్ నంబర్ 9390495239. ఈ నంబర్ కు కాల్ చేసి మీకు కావలసిన విషయాలన్నీ తెలుసుకోండి. పుస్తకాలు, వీడియోలు అన్నీ కూడా లైన్ ప్రకారంగా మీకు అందజేయడం జరుగుతుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.